వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బావాలని మనస్ఫూర్తి కొనుక్కుంటున్నాను. ఈరోజు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బీన్స్ ఫ్రై చేయబోతానండి. ఈ బీన్స్ ఫ్రై అనేది చపాతీలో చాలా బాగుంటుందండి. ఈ లంచ్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. బీన్స్ అనేది మన సన్నగా కట్ చేసుకుని 2 ఆలు కట్ చేసుకునండి. ఆలు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది బీన్స్ కూర అనేది. ఇక్కడైతే నేను ఇక్కడ కొద్దిగా ఆనియన్ తీసుకున్నాండి. ఆనియన్ అయితే 2 తీసుకోవాలండి. మనం సన్నగా తరంకోలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బొగన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కప్ ఆయిల్ వేసుకున్నాండి. ఆయిల్ అనేది మనకు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఊరికే మనం ఆయిల్ అనేది కుక్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా కూడా వాటర్ వేయకూడదు, కొంచెం లైట్గా వేసుకోవాలి వాటర్. ఆనియన్ కొంచెం మనం దూరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గినాక దీంట్లో కొద్దిగా మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మంది అల్లం పేస్ట్ అంటే వేసుకోవాలండి, కొద్దిగా లైట్గా వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. తగినంత సాల్ట్ అండి, కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ వాసన అంతా వెళ్ళిపోవాలా. చిల్లు అయితే ఒక చెంచా వేసుకుంటున్నాను. చాలా తక్కువ వేసుకోవాలి. మన బీన్స్లో ఎక్కువ కారం ఉంటే మన పిల్లలు తిన, అందుకోసం కొంచెం లైట్గా వేసుకున్నాను. ఇక్కడ బీన్స్లో కొంచెం వాటర్ వేసుకుని శుభ్రం చేసుకోవాలండి. దీంట్లో బీన్స్ ముందు వేసుకుని పైనుంచి ఆలు వేసుకోవాలండి. దీంట్లో అయితే చిన్న మేతి వేసుకోవాలా. మన కాడ చిన్న మేతి లేదు, పెద్ద మేతి అయినా వేసుకోవచ్చండి. ఇక్కడైతే ఇవన్నీ మసాలాలు ఒకసారి బాగా కలుపుకున్నాక పైనుంచి మళ్ళీ ఆలు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద మేతి వేసుకుంటున్నాను అండి, కస్తూరి మేతి. మనకు కస్తూరి మేతి బాగా అంగట్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది. కొంచెం మన వాటర్లో ఇట్లా వేసుకొని కొంచెం కడుక్కున్నాక వేసుకోవాలండి. కొంచెం మనకు మన్ను ఉంటుంది. దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, కొద్దిగా నేను మ్యాగీ మసాలా వేసుకుంటాను. మ్యాగీ మసాలా వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ కుక్ చేసుకోవాలా. మన హైలో పెట్టకూడదండి. హైలో పెడితే దీంట్లో వాటర్ ఉండవు కాబట్టి అడుగు మాడిపోతుంది, మన బీన్స్ అనేది కూడా మాడిపోతుంది. మనం సిమ్లో పెట్టుకుని ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏమో బీన్స్ తీసుకుంటున్నాను. రైస్లో చపాతీలో బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. ఇది రోజు లంచ్కి ఇదండి. నాకు ఈరోజు టిఫిన్ కూడా మా పిల్లలకి ఇదే. మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.